తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు మరణం విషాదంలో ముంచింది. రామోజీరావు ఒక గొప్ప జర్నలిస్ట్. విశాఖపట్నంలో ఆయన నెలకొల్పిన ఈనాడు దినపత్రిక నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక సంస్థలు ఈనాడుతో పాటు వివిధ వ్యాపారాలు కూడా చేసిన ఆయన కొద్దిసేపటి క్రితం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చనిపోయాడు. జనవరి 2, 1954లో జన్మించిన రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం కూడా కేంద్రం ఇచ్చింది. ఈ పురస్కారం అంటే దాదాపు భారతరత్న కన్నా అంత విశిష్ట పురస్కారం. తర్వాత ఇచ్చే పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆయన. మనం చూస్తున్నాం, ప్రపంచంలోనే ఒక విభిన్నమైన రామోజీ ఫిలిం సిటీ నిర్మించి అందరి మన్ననలు అందుకున్న రామోజీరావు మరణం నిజానికి విషాద ఛాయల్లో ఉంచిందని చెప్పాలి. రామోజీరావు మరణం దుఃఖ సాగరంలో ముంచిందని చెప్పాలి. ఆయన ఈనాడు దినపత్రిక నెలకొల్పి ఈనాడు దినపత్రికతో పాటు విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ తర్వాత ఆయన ఈనాడు దినపత్రిక పెట్టడానికి ముందు అన్ని దినపత్రికలు కూడా ఆంధ్ర చుట్టూ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇలాంటి దాన్ని విభిన్నంగా ఈనాడు దినపత్రిక నెలకొల్పిన ఆయన గొప్ప జర్నలిస్ట్ గా ఆయన ఈనాడు దినపత్రికను తీర్చిదిద్దాడు. ఈనాడు దినపత్రికతో పాటు ఈనాడు సంస్థలు, ఈటీవీతో పాటు అనేక భాషల్లో కూడా ఆయన ఛానల్స్ పెట్టి న్యూస్ ఛానల్స్ చరిత్రలోనే ఒక విభిన్న రకమైన న్యూస్ ని అందించడంతో పాటు ఆయన రామోజీరావు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.